హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని నా వీడియోస్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో నా ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది మా పాప పట్టుపావడ పరికిణి మీద బ్లౌజ్ నేను స్టిచ్ చేసి డిజైన్ చేసి పెట్టిన వీడియో ఒకటి ఉంటుంది. సో దాని మీద నేను ఇలాగా పిచ్వై పెయింటింగ్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది కదా, సో అది ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను. సో పిచ్వై పెయింటింగ్లో మెయిన్ ఈ లోటస్ ఫ్లవర్స్ మెయిన్ కాబట్టి, సో ఇక్కడ నేను తీసుకున్నదే పింక్ కలర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఫస్ట్ ఆ పింక్ అనేది హైలైట్ అవ్వడానికి నేను బేస్ వైట్ తీసుకున్నాను. సో రిమైనింగ్ వచ్చి లీవ్స్ అవన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అవే ఫాలో అయ్యాను. రిఫరెన్స్ పిక్చర్ వచ్చి నేను పిన్నింట్రెస్ట్లో తీసుకున్నాను. పెయింటింగ్ కలర్స్ వచ్చి నేను ఆ ఫ్యాబ్రిక్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వలేదు. సో అయితే పెయింటింగ్ వచ్చి చాలా బాగా టర్న్అవుట్ అయింది. ఎంత బాగా వచ్చిందంటే పాప 2.5 years. సో బ్లౌజ్ వచ్చి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు అంత వీడియోలో అంత క్లారిటీగా కనిపించకపోవచ్చు, కానీ సో ఆ ఏజ్కి తగ్గట్టుగానే ఉంది. ఇంకా బ్లౌజ్ మీద వేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం పెద్దగా నీట్గా క్లియర్గా వేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయిపోయిన లుక్ నేను లాస్ట్లో చూపిస్తాను. మీలో ఎంతమందికి ఇలా పెయింటింగ్ వేయడం అంటే ఇంట్రెస్ట్? ష్యూర్గా అమ్మాయిలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏదో కొత్తగా ట్రై చేయాలని ఖచ్చితంగా అనుకుంటారు. ఇలా మన పిల్లలకి మనమే మన చేతితో ఏదైనా డిజైన్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అయ్యి ఒక వేరే లెవెల్లో ఉంటుంది. సో అని ఫైనల్గా నేను ఏం చేశానంటే పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయినాక జరీ వర్క్ చేశాను. సో నార్మల్ నీళ్ళతోటే హ్యాండ్ వర్క్, అది వేరే వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.